Hello, welcome to my YouTube channel. I am B. Rosemary, lecturer in physics from Government Degree College, Kagas Nagar. Today I am going to tell about Joule-Kelvin effect. In this topic, first of all, we want to see the introduction of the topic. Here in introduction, first is Joule-Kelvin effect. Joule-Kelvin effect definition, and next one is Joule-Kelvin effect assumptions, and then Joule-Kelvin coefficient. We should find out the coefficient of Joule-Kelvin effect. After finding the coefficient, we see the applications of Joule-Kelvin effect. First of all, I want to explain what is Joule-Kelvin effect. Joule-Kelvin ఫలితం అనగానేమి? ఇక్కడ దీని యొక్క నిర్వచనాన్ని చూసినట్లయితే, ఒక వాయువు విషయంలో ఇక్కడ జౌల్-కెల్విన్ అనే శాస్త్రవేత్తలు ఆ వాయువును స్థిరమైనటువంటి అత్యధిక పీడనం వద్ద గల ఒక ప్రాంతం నుంచి స్థిరమైన అల్పపీడనం కలిగిన రెండవ ప్రాంతంలోకి పంపినప్పుడు ఆ వాయువు యొక్క ఉష్ణోగ్రతలో జరిగేటువంటి మార్పు ఏ విధంగా ఉంటుంది అని కనుక్కోవడం జరిగింది. దీనికోసం ఆ వాయువును ఒక ఫోరస్ స్లగ్ ద్వారా పంపించడం జరిగింది. అయితే ఆ వాయువు అత్యధిక పీడనం నుంచి అల్పపీడన ప్రాంతానికి ఒక ఫోరస్ స్లగ్ ద్వారా పంపించినప్పుడు ఆ వాయువు యొక్క ఉష్ణోగ్రత మార్పుకు లోనవుతుందన్నమాట. సో ఆ ఉష్ణోగ్రతలో వచ్చినటువంటి మార్పునే జౌల్-కెల్విన్ అనే శాస్త్రవేత్తలు అక్కడ ఏం జరిగిందని కనుక్కున్నారు. దీనినే జౌల్-కెల్విన్ ఫలితము అంటారు. దీనికి ఇంకొక పేరు ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియనే మనం థ్రాట్లింగ్ ప్రక్రియ అంటాము. థ్రాట్లింగ్ ప్రక్రియ అంటే ఏంటి? ఆ వాయువును మనం ఏ విధంగా ఫోరస్ స్లగ్ ద్వారా పంపించవచ్చో ఇక్కడ వివరించడం జరిగింది. అయితే జౌల్-కెల్విన్ ఫలితం అనేది ఇక్కడ దాని యొక్క అర్థం మనకు వివరించబడింది. అయితే వాయువును మనం అత్యధిక పీడనం నుంచి అల్పపీడన ప్రాంతానికి పంపిస్తున్నాం. అయితే వాయువులో ఉండేటువంటి అణువులన్నీ కూడా ఏ విధమైనటువంటి మార్పుకు లోనవుతాయి, ఆ వాయు యొక్క ఉష్ణోగ్రతను ఎలా మార్పు చెందిస్తాయో మనం వివరించబోతున్నాము. ఇక్కడ వాయువును ఒక ఫోరస్ స్లగ్ ద్వారా పంపిస్తున్నాం అన్నమాట. ఈ ఫోరస్ స్లగ్ ద్వారా పంపించినట్లయితే వాయువులో ఉండేటువంటి అణువులన్నీ కూడా వాటికి ఉండేటువంటి ఆకర్షణ బలాలకు వ్యతిరేకంగా వాయువు మీద కొంత పనిచేస్తాయన్నమాట. ఆ పని చేసినప్పుడు వాయువు అత్యధిక పీడనం నుంచి అల్పపీడన ప్రాంతంకి ప్రవహించడం అనేది జరుగుతుంది. అయితే వాయువులో ఉండేటువంటి అణువులు ఆకర్షణ బలాలను వ్యతిరేకించాలి. ఈ ఆకర్షణ బలాలను వ్యతిరేకించి అల్పపీడనంలోకి అవి వెళ్తాయి. ఈ ప్రక్రియ అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే స్థిరోష్ణక పరిస్థితుల్లో జరుగుతుంది. ఇలా స్థిరోష్ణక పరిస్థితుల్లో జరగడం వల్ల పంపించినటువంటి వాయువు ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. ఈ మార్పునే మనకు జౌల్-కెల్విన్లో చూపించడం జరిగింది. ఇక్కడ ఈ ప్రయోగాన్ని కూడా మనం థ్రాట్లింగ్ ప్రక్రియ అంటారు. అంటే ఈ ప్రయోగం ఫోరస్ స్లగ్ ప్రయోగానికి ఈ సూత్రాన్ని ఉపయోగిస్తారు. ఈ సూత్రం నిజవాయువులో అంతర అణువుల ఆకర్షణ బలాలను వ్యవస్థితం కావడాన్ని నిరూపిస్తుంది అన్నట్టు. ఇంకా దీన్ని మనం ఈ ఫలితాన్ని ఎక్కడ ఉపయోగిస్తాము అంటే గాలిని ద్రవీకరించడంలో కూడా ఉపయోగించవచ్చు. ఇంకా జౌల్-కెల్విన్ ఫలితాన్ని మనం ఫోరస్ స్లగ్ ద్వారా పంపించినప్పుడు ఆ ఫోరస్ స్లగ్లో ఉండేటువంటి ముఖ్య అంశాలని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ముఖ్య అంశాలు 4 ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది, ఎప్పుడైతే వాయువును ఫోరస్ స్లగ్ ద్వారా పంపిస్తామో ఆ వాయువు యొక్క ఉష్ణోగ్రతలో మార్పు వస్తుందని అన్నాం కదా.
ఈ ఉష్ణోగ్రతలో వచ్చే మార్పు ఇక్కడ అల్పపీడనం అధిక పీడనం అంటున్నాం కదా, ఈ అల్ప అధిక పీడనాల వద్ద ఉండే పీడనాలు రెండు వైపులా ఉంటున్నాయి. ఈ రెండు వైపులా ఉండే పీడనాల మధ్య తేడాకు ఉష్ణోగ్రత అనేది అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఇక్కడ గమనించవచ్చు, వాయువులో ఉండేటువంటి అణువులు ఉష్ణోగ్రతను మార్పు చెందిస్తుంది. మరి ఈ మార్పు ఎలా ఉంటుంది అంటే రెండు వైపులా ఉండే పీడనాల మధ్య తేడాకు అనులోమానుపాతంలో ఉంటుంది అనేది మొదటిది. అలానే రెండవది కనుక చూసినట్లయితే, వాయువు తొలి ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ, అంటే వాయువు యొక్క ఉష్ణోగ్రతను మనం తొలి ఉష్ణోగ్రత వద్ద పెంచినట్లయితే ఆ ఉష్ణోగ్రత వల్ల వాయువు చల్లబడే తత్వం అనేది తగ్గుతుంది. అంటే మనం వాయువు యొక్క ఉష్ణోగ్రతను పెంచితే దాని ఉష్ణోగ్రత పెరగాలి, కానీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఇలా ఏ ఉష్ణోగ్రత వద్ద వాయువు జౌల్ కెల్విన్ వ్యాకోచంలో చల్లబడడం మానేసి, అంటే ఫస్ట్ దాని యొక్క ఉష్ణోగ్రతను పెంచినప్పుడు దాని యొక్క వేడి అనేది పెరగాలి, కానీ ఆ జౌల్ కెల్విన్ వ్యాకోచం కారణంగా ఆ ఉష్ణోగ్రత అనేది తగ్గిపోతుంది. ఇలా చల్లబడడం జరిగి వేడెక్కడం ప్లేస్లో చల్లబడుతుంది. కాబట్టి ఏ ఉష్ణోగ్రత వద్ద వాయువు ఇలాంటి ప్రభావానికి లోనవుతుందో దాన్ని మనం విలోమ ఉష్ణోగ్రత అని అంటాం. ఇది రెండవ ముఖ్యాంశంగా చెప్తాం అన్నమాట. ఇదంతా ప్రయోగంలో మనం గమనించేటువంటి ముఖ్య విషయాలు. ఇక్కడ విలోమ ఉష్ణోగ్రతకు సమీకరణాన్ని కూడా జౌల్ కెల్విన్లో ప్రతిపాదించడం జరిగింది. ఇంకా మూడవదిగా చూస్తే, విలోమ ఉష్ణోగ్రత వద్ద వాయువు చల్లబడదని, వేడెక్కదు అని కూడా మనం చూస్తున్నాం. దీన్ని కూడా మనం ముందు వివరించడం జరుగుతుంది. ఇంకా సాధారణ ఉష్ణోగ్రత వద్ద, అంటే నాలుగవ పాయింట్ చూస్తే, సాధారణ ఉష్ణోగ్రత వద్ద హైడ్రోజన్ హీలియం రెండు వాయువులు ఉంటాయి కదా, ఇవి తప్ప అన్ని వాయువులు ఉష్ణోగ్రతలో తగ్గుదలను చూపిస్తాయి. అంటే హైడ్రోజన్ హీలియం తప్ప మిగిలిన వాయువులన్నీ. మరి హైడ్రోజన్ హీలియంలను చూస్తే ఇవి విలోమ ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి అంటే -240 సెంటీగ్రేడ్ హీలియంకి -80 సెంటీగ్రేడ్ హైడ్రోజన్కి ఉంటాయి. ఈ ఉష్ణోగ్రతలు గది ఉష్ణోగ్రత కంటే తక్కువైనందువల్ల ఉష్ణోగ్రతలో పెరుగుదలను సూచిస్తాయి. ఇవి విలోమ ఉష్ణోగ్రతలు కాబట్టి ఈ వీటి యొక్క ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఇవి ఉష్ణోగ్రతలో పెరుగుదలను చూపిస్తాయి. ఇలా జౌల్ కెల్విన్లో ఒక వాయువును 4s ప్లగ్ ద్వారా అత్యధిక పీడనం నుంచి అల్ప పీడనానికి పంపించినప్పుడు అక్కడ జరిగేటువంటి ఈ ముఖ్య విషయాలను గమనించడం జరిగింది. ఇది దీంట్లో ఉండే ముఖ్య విషయాలు. ఇక చూస్తే జౌల్ కెల్విన్ గుణకానికి సంబంధించినటువంటి సమీకరణాన్ని మనం ఎలా ప్రతిపాదించవచ్చో చూద్దాం. దీనికోసం ఇక్కడ మనం చూసినట్లయితే జౌల్ కెల్విన్ గుణకానికి సమీకరణం, దీన్ని ఎలా ప్రతిపాదించవచ్చో చూద్దాం. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఒక మోల్ వాయువు, మనం ఒక మోల్ వాయువుని తీసుకోవడం జరిగింది. ఆ మోల్ వాయువు యొక్క తొలి పీడనాన్ని P1 అని, ఘన పరిమాణాన్ని V1 అని, తర్వాత దాని యొక్క తుది పీడనం P2 అని, ఘన పరిమాణం V2 అంటాం. అయితే ఈ వాయువుని మనం 4s ప్లగ్ ద్వారా పంపిస్తున్నాం కాబట్టి వాయువు పీడనం P1 V1 నుంచి 4s ప్లగ్ ద్వారా ప్రవహింప చేసిన తర్వాత పీడనాలు ఘన పరిమాణాలు P2 V2గా మారుతాయి. వాయువును 4s ప్లగ్ ద్వారా ప్రవహింప చేసినప్పుడు అక్కడ వాయువు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి కాబట్టి అక్కడ జరిగినటువంటి బాహ్య పని P2 V2 - P1 V1గా గమనించవచ్చు. ఇదంతా కూడా స్థిరోష్ణక ప్రక్రియలో జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది స్థిరోష్ణక ప్రక్రియ కాబట్టి వాయువు ఆంతరిక శక్తి వల్ల పని కలుగుతుంది.
ఇక్కడ U1 U2లు మనం వాయువు యొక్క తొలి తుది ఆంతరిక శక్తులుగా చూస్తాం. అయితే ఇక్కడ U1 U2లు P1 P2లు V1 V2లు అన్నీ కూడా వాయువుకు సంబంధించినటువంటిగా తీసుకొని తొలి తుది ఈ విధంగా చూసాం కదా. ఇప్పుడు మనం ఉష్ణగతిక శాస్త్రం యొక్క మొదటి నియమాన్ని ఉపయోగిద్దాం. ఈ మొదటి నియమాన్ని ఉపయోగించినప్పుడు ఇక్కడ ఆంతరిక శక్తుల మధ్య తేడా చూడండి ఎలా రాసామో, U1 మైనస్ U2. అలానే జరిగిన బాహ్య పని P2 V2 మైనస్ P1 V1. సమీకరణాన్ని గమనించండి. U1 మైనస్ U2 ఈజ్ ఈక్వల్ టు P2 V2 మైనస్ P1 V1. ఈ పై సమీకరణం నుంచి మనం ఎలా చూడొచ్చు అంటే U1 ఈ మైనస్ P1 V1 ని తీసుకురండి, ప్లస్ P1 V1 గా మారుతుంది. మైనస్ U2ను అది తీసుకెళ్తే ఈజ్ ఈక్వల్ టు U2 ప్లస్ V2 V2 గా మారుతుంది. ఇక్కడ U ప్లస్ PV ఈజ్ ఈక్వల్ టు స్థిరాంకం అని చూస్తాం. అయితే థ్రాట్లింగ్ ప్రక్రియలో ఫోరస్ ప్లగ్కి ఇరువైపులా పీడన వ్యత్యాసం ఉన్నప్పటికీ వాయువు యొక్క ఎంథాల్పీ స్థిరంగా ఉంటుందని గమనించాం. అంటే ఇరువైపులా ఉండే పీడనాల వ్యత్యాసాన్ని మనం చూస్తే, ఇది మనం ఎప్పుడైతే వాయువును ఫోరస్ ప్లగ్ ద్వారా పంపిస్తామో అప్పుడు ఆ వాయువుకు ఉండే పీడన వ్యత్యాసం ఉంటుంది. అది ఎలా ఉంటుంది? వాయువు యొక్క ఎంథాల్పీ స్థిరంగా ఉంటుంది. అంటే పీడన వ్యత్యాసం ఉన్నప్పటికీ ఎంథాల్పీ అనేది స్థిరం. సో ఎంథాల్పీ సమీకరణం నుంచి H ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ PV ఈజ్ ఈక్వల్ టు స్థిరాంకం అని రాస్తాం. ఇది ఎంథాల్పీ స్థిరాంకంగా ఉండేటువంటి సమీకరణం. ఇప్పుడు ఈ సమీకరణాన్ని మనం ఇరువైపులా అవకలనం చేసినట్లయితే DH ఈజ్ ఈక్వల్ టు DU ప్లస్ PDV ప్లస్ VDP అని రాస్తాం. ఇక్కడ PVలని UV ఫామ్లో మనం 2 సార్లు ఒకదాన్ని స్థిరాంకంగా ఉంచి ఇంకో దాన్ని అవకలనం చేయడం. సో DU ప్లస్ PDVని మనం ఏమని రాయవచ్చు? DQ ఈజ్ ఈక్వల్ టు TDS. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు ఉష్ణగతిక శాస్త్రం 2వ నియమం DQ ఈజ్ ఈక్వల్ టు TDS గా చెప్పవచ్చు. సో DU ప్లస్ PDV ఈజ్ ఈక్వల్ టు TDS. ఈ సమీకరణాన్ని మనం తీసుకెళ్ళి పై సమీకరణంలో రాస్తాం. అంటే DH ఈజ్ ఈక్వల్ టు DU ప్లస్ PDV ప్లస్ VDP ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం కదా. అక్కడ మనం ప్రతిక్షేపించినట్లయితే TDS ప్లస్ VDP ఈజ్ ఈక్వల్ టు 0. అది ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఎంథాల్పీ Sను పీడనం, ఉష్ణోగ్రత స్వతంత్ర రాశుల ప్రమేయంగా తీసుకోవాలి. అంటే S ఈజ్ ఈక్వల్ టు F ఆఫ్ PT అని తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంథాల్పీ పరంగా ఈ ప్రమేయాన్ని మనం పాక్షిక అవకలనం చేద్దాం. అప్పుడు సమీకరణం ఎలా మారుతుంది అంటే DS ఈజ్ ఈక్వల్ టు ∂S బై ∂T ఎట్ కాన్స్టెంట్ P. అంటే Pని స్థిరంగా ఉంచుతున్నాం, Tకి పాక్షిక అవకలనం DT ప్లస్ ∂S బై ∂P, Pని స్థిరాంకంగా ఉంచి పాక్షిక అవకలనం చేస్తే Pకి DP. ఇది 2వ సమీకరణం. ఇప్పుడు 1, 2 సమీకరణాలను చూసినట్లయితే 1వ సమీకరణంలో DS ప్లేస్లో మనం 2ను ప్రతిక్షేపించాలి. సో అప్పుడు సమీకరణం ఎలా మారుతుందో చూడండి. T ఇంటూ ∂S బై ∂T ఎట్ P DT ప్లస్ ∂S బై ∂P ఎట్ D DP ప్రతిక్షేపించిన తర్వాత ప్లస్ VDP ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సమీకరణం 3. సో ఇప్పుడు P ఇంటూ ∂S బై ∂T Pని మనం మార్చినట్లయితే T ఇంటూ ∂Sని ఈజ్ ఈక్వల్ టు ∂Qగా రాయవచ్చు. అంటే 2వ సమీకరణం నుంచి ఉష్ణగతిక శాస్త్రం 2వ సమీకరణం నుంచి ∂Q ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ ∂S కదా. ఇందులో T ఇంటూ ∂S ప్లేస్ ∂S బై ∂T ∂Q అని రాసినాం. సో ఇది గమనించండి అట్ P. సో స్థిర పీడనం వద్ద విశిష్టోష్ణాన్ని ఈ సమీకరణం చూపిస్తుంది ఈజ్ ఈక్వల్ టు CP అని రాస్తుంది. ఇంకా
మూడవ సమీకరణం నుంచి ∂S/∂P/Tని తీసుకున్నట్లయితే దీన్ని ఎలా మార్చవచ్చు అంటే మాక్స్వెల్ యొక్క నాలుగవ సమీకరణాన్ని ఇక్కడ ఉపయోగించవచ్చు. ∂S/∂P/T ∂V/∂T@Pగా దీన్ని మాక్స్వెల్ యొక్క నాలుగవ సమీకరణం నుంచి మనం తీసుకొని ఈ రెండిటిని అంటే T × ∂S/∂T@P CP అని ∂S/∂P/T ∂V/∂T@Pని ఈ రెండిటిని మూడవ సమీకరణంలో ప్రతిక్షేపించినట్లయితే మూడవ సమీకరణం ఈ కింది విధంగా రూపాంతరం చెందుతుంది. సో CP/DT మైనస్ T × ∂V/∂T@P dP ప్లస్ PdP = 0. ఇక్కడ మూడవ సమీకరణంలో Tని మనం లోపలికి గుణించాలి అనే విషయం చూడండి, ఇలా మారుతుంది. సో మొత్తంగా వచ్చిన సమీకరణాన్ని చూసినట్లయితే CP/DT మైనస్ T × ∂V/∂T@P dP ప్లస్ PdP = 0. ఈ సమీకరణంలో CP/DTని ఇటువైపు ఉంచి మైనస్ Tని ఇటువైపు తీసుకెళ్ళినట్లయితే ప్లస్ T ∂V/∂T@P అయ్యి ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది. ఇందులో నుంచి dPని కామన్ తీయవచ్చు. నెక్స్ట్ ఉష్ణోగ్రతలో మార్పు కావాలి కాబట్టి dTని ఇటువైపు పెట్టి CPని మనం ఇటువైపు తీసుకెళ్ళినట్లయితే 1/CP × T × ∂V/∂T@P మైనస్ V × dPగా మార్పు చెందింది. ఇది ఉష్ణోగ్రతలో జరిగినటువంటి మార్పు అని మనం చూడవచ్చు. సో ఇక్కడ జరిగినటువంటి ఉష్ణోగ్రతలో మార్పు మనకి ఎక్కడ జరుగుతుంది అంటే స్థిర ఎంథాల్పీ వద్ద జరుగుతుంది. కాబట్టి మనం జౌల్ థామ్సన్ గుణకం లేదా జౌల్ కెల్విన్ గుణకాన్ని ఎలా రాయవచ్చు అంటే మ్యూగా చూపిస్తాం. సో జౌల్ థామ్సన్ గుణకాన్ని మనం మ్యూ అని చూడవచ్చు. ఇక్కడ జౌల్ కెల్విన్ జౌల్ థామ్సన్ గుణకం రెండైనా ఒకటే. సో మ్యూ ∂T/∂P/H అంటే ఎంథాల్పీ వద్ద ఉష్ణోగ్రతలో మార్పు. కింద P ఉంది కదా, ఇది పీడన వ్యత్యాసం ఉన్నప్పటికీ అని గమనించాలి. స్థిర ఎంథాల్పీ పీడనంలో వ్యత్యాసం ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతలో కలిగే మార్పు. కాబట్టి మ్యూ ∂T/∂P/H అని రాయాలి. సో ఈ మొత్తం సమీకరణం చూస్తే 1/CP × T × ∂V/∂T@P మైనస్ V. ఇలా మనం జౌల్ థామ్సన్ గుణకానికి లేదా జౌల్ కెల్విన్ గుణకానికి సమీకరణాన్ని రాయవచ్చు. ఇది మనం జౌల్ కెల్విన్ గుణకాన్ని కనుక్కునేటువంటి విధానం. ఇక్కడ మ్యూ అనేటువంటిది జౌల్ కెల్విన్ గుణకాన్ని చూపిస్తుంది. ఇందులో జౌల్ కెల్విన్ గుణకంలో ఒకవేళ అది రుణాత్మకమైతే ఎలా ఉంటుంది, మ్యూని ధనాత్మకమైతే మ్యూ విలువ 0 అయితే ఈ మూడు సందర్భాలు మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఫస్ట్ది చూసినట్లయితే మ్యూ రుణాత్మకమైతే ఎలా తీసుకుంటున్నాం, మ్యూ రుణాత్మకమైతే ∂T/∂P/H కూడా రుణాత్మకం. అంటే మ్యూ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు ∂T/∂P/H కదా. కాబట్టి పీడనాన్ని తగ్గించినట్లయితే ఉష్ణోగ్రత పెరుగుతుంది. పీడనం తగ్గించినట్లయితే ఉష్ణోగ్రత పెరుగుతుంది అంటే వాయువు వేడెక్కుతుంది. కండిషన్ గుర్తుపెట్టుకోవాలి మనం, మ్యూ రుణాత్మకమైతే ఇలా ఇక్కడ వాయువు వేడెక్కడం చూసినాం. రెండవది గమనించినట్లయితే మ్యూ ధనాత్మకమైతే ∂T/∂P/H కూడా ధనాత్మకం అవుతుంది. అంటే పీడనం తగ్గితే ఈ సందర్భంలో ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. అంటే మ్యూ మనం ధనాత్మకంగా తీసుకున్నప్పుడు ఈ సందర్భంలో వాయువు చల్లబడుతుంది. మొదటిగా రుణాత్మకమైతే వేడెక్కుతుంది, రెండవదిగా ధనాత్మకమైతే చల్లబడుతుంది. ఇలా ఈ రెండు సందర్భాలలో మనం ఒకటి వేడెక్కడం చల్లబడడం చూస్తున్నాం. మరైతే మ్యూ విలువ 0 అయితే ఏమవుతుంది, ∂T/∂P/H = 0 అంటే వాయువు వేడెక్కదు చల్లబడదు. గమనించండి, ఇక్కడ మ్యూ = 0 అయితే
వాయువు వేడెక్కదు, చల్లబడదు. వాయువు వేడెక్కదు, చల్లబడదు. అయితే ఈ సంబంధిత ఉష్ణోగ్రతను ఏమంటామంటే విలోమ ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రతను మనం తీసుకున్న వాయువు యొక్క అభిలక్షణీక ధర్మంగా చెప్తాం. మనం తీసుకున్నటువంటి 4s ప్లగ్ ప్రయోగంలో ముఖ్యాంశాలలో కదా మనం విలోమ ఉష్ణోగ్రతను చూసినాం. ఎక్కడైతే మనకు వాయువు వేడెక్కడానికి బదులు చల్లబడుతుంది అక్కడ, సో ఎక్కడైతే అది వేడెక్కడం మానేసి చల్లబడుతుంది దాన్ని విలోమ ఉష్ణోగ్రత అన్నాం. సో ఈ సందర్భంలో కూడా మ్యూ విలువ 0 అయితే వాయువు వేడెక్కదు, చల్లబడదని చెప్తున్నాం. ఈ ఉష్ణోగ్రతను విలోమ ఉష్ణోగ్రతకు తీసుకుంటాము. ఇది ఆ వాయువు యొక్క ఉష్ణోగ్రతకు సంబంధించింది కాబట్టి దీన్ని అభిలక్షణీక ధర్మంగా చెప్తాం. ఇలా జౌల్ కెల్విన్ గుణకము 3 సందర్భాలలో, అది ఒకటి వేడెక్కడం, ఒకటి చల్లబడడం, ఒకటి వేడెక్కకుండా చల్లబడకుండా శూన్యం అవడం, విలోమ ఉష్ణోగ్రతను మనకు చూపిస్తుంది. ఇలా మనం జౌల్ కెల్విన్ గుణకానికి సమీకరణాన్ని చూసాం. ఇంకా ఈ జౌల్ కెల్విన్ అనే శాస్త్రవేత్తలు ఇక్కడ మనకు వచ్చినటువంటి జౌల్ కెల్విన్ ఫలితాన్ని వాళ్ళు 2 వాయువులకు ఆపాదించడం జరిగింది. సో ఎలా వాళ్ళు దానికి అప్లై చేశారో ఆ వాయువులకు మనం చూద్దాము. మొదటిగా జౌల్ కెల్విన్ ఫలితము ఆదర్శ వాయువుకు మనం అప్లై చేయడం. ఎలా అప్లై చేస్తాం, అందులో ఉండేటువంటి సమీకరణాన్ని తీసుకొని మనం దాని అవకలనం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆదర్శ వాయువుకు జౌల్ కెల్విన్ ఫలితం. ఇక్కడ ఆదర్శ వాయు సమీకరణాన్ని మొదటగా తీసుకోవాలి. ఆదర్శ వాయు సమీకరణం PV = nRT అంటాం. సో n = 1 అని రాసాం, ఎందుకంటే ఒక మోల్ 1 మోల్ కాబట్టి. సో n = 1. ఇక్కడ PV = RT, V = RT/P అని తీసుకోవాలి. ఇక్కడ Vని మనం Pని స్థిరంగా ఉంచి ఉష్ణోగ్రత పరంగా అవకలనం చేసినట్లయితే ∂V/∂T at P = R/T, ∂T/∂T అవుతుంది. T పరంగా చేస్తున్నాం. సో ∂T/∂T = 1 కాబట్టి R/P అని రాయవచ్చు. ఇక్కడ R/P = V/T గా తీసుకుంటాం, ఎందుకంటే సమీకరణం నుంచి చూడండి R/T = V/T గా మారుతుంది. ఆదర్శ వాయు సమీకరణం నుంచి రాయవచ్చు PV = nRT కాబట్టి. సమీకరణం 4ని తీసుకోండి, అంటే మనకు వచ్చినటువంటి జౌల్ కెల్విన్ గుణకం నుంచి μ = 1/Cp T × V/T - V, అంటే ∂V/∂T at P = V/Tని ఇందులో ప్రతిక్షేపించిన. ఇక Tకి T క్యాన్సిల్ అయిపోతే V - V అవుతుంది, శూన్యం. సో μ = 0. అంటే ఆదర్శ వాయువు విషయంలో జౌల్ కెల్విన్ గుణకం 0గా మారింది. చూడండి ఇక్కడ గమనించవచ్చు, μ = 0. అంటే జౌల్ కెల్విన్ గుణకం విషయంలో జౌల్ కెల్విన్ ఫలితం ఆదర్శ వాయువుకు మనం అప్లై చేసినట్లయితే ఏమవుతుందో అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆదర్శ వాయువుకు జౌల్ కెల్విన్ ఫలితం 0. అంటే ఆదర్శ వాయువు విషయంలో జౌల్ కెల్విన్ వ్యాకోచాన్ని పొందినప్పుడు, మనం తీసుకున్న వాయువు ఆదర్శ వాయువు అని గమనించండి. ఆదర్శ వాయువు జౌల్ కెల్విన్ వ్యాకోచం పొందినప్పుడు అది వేడెక్కదు, చల్లబడదు. అంటే ఆదర్శ వాయువు విషయంలో ఉష్ణోగ్రతలో మార్పు అనేది ఉండదు. కాబట్టి మనం సమీకరణం μ = 0 నుంచి అక్కడ వాయువు వేడెక్కకపోవడం, చల్లబడకపోవడం గమనించవచ్చు. కాబట్టి ఆదర్శ వాయువుని తీసుకున్నప్పుడు ఆ వాయువు యొక్క ఉష్ణోగ్రత మారదు అని చూడవచ్చు. ఇది జౌల్ కెల్విన్ యొక్క మొదట
దాని ఫలితాన్ని ఆదర్శ వాయువుకు మనం అన్వయించినట్లయితే వచ్చినటువంటి ఫలితం. ఇప్పుడు జౌల్ కెల్విన్ ఫలితాన్ని వాన్ డెర్ వాల్ వాయువుకు మనం అప్లై చేసినట్లయితే అది ఎలా మారుతుందో చూద్దాం. మొదటగా వాన్ డెర్ వాల్ వాయువు యొక్క సమీకరణాన్ని చూడండి. సమీకరణాన్ని గమనించినట్లయితే P+A/V² ఇంటూ V - B = RT. ఇది సమీకరణం. ఈ సమీకరణాన్ని మనం Pని స్థిరంగా ఉంచి T దృష్ట్యా అవకలనం చేయాలి. చూసినట్లయితే P+A/V² ని స్థిరంగా ఉంచి V ఫస్ట్ సమీకరణంలో Vకి అవకలనం చేద్దాం. P+A/V² స్థిరాంకంగా ఉంటుంది. V - Bలో ∂V/∂T at P. ఇక్కడ -B స్థిరాంకం కాబట్టి అవకలనం 0. సో ప్లస్ V - Bని స్థిరాంకంగా ఉంచి P+A/V²లో P స్థిరాంకం కాబట్టి 0. ఇక్కడ 1/V²కి అవకలనం చేస్తే -2/V³ అవుతుంది. A స్థిరాంకంగా ఉంటుంది. సో Vకి అవకలనం కాబట్టి ∂V/∂T at P R. T దృష్ట్యా చేస్తున్నాం. ∂T/∂T = 1 అవుతుంది. నెక్స్ట్ P+A/V² రెండిట్లో మనకు ∂V/∂T at P కామన్గా తీయవచ్చు దీన్ని. కాబట్టి ఈ సమీకరణం P+A/V² మైనస్ V - B ఇంటూ 2A/V³ ఇంటూ ∂V/∂T at P R అని రాయవచ్చు. ఇక్కడ P+A/V² మనం చూసినట్లయితే P+A/V² మైనస్ V - B 2A/V³ ఉంది. P+A/V² మనకు సమీకరణం నుంచి ఇది RTగా మారుతుంది. గమనించండి, ఇక్కడ మొదటి సమీకరణం నుంచి వాన్ డెర్ వాల్ సమీకరణం నుంచి ఇలా మారుతుంది. ఇక్కడ RT మైనస్ 2A/V³ V - B హోల్² ఇంటూ ∂V/∂T at P R ఇంటూ V - B. పై సమీకరణంలో P+A/V² RT/V - B అని రాసి దీన్ని కామన్ తీసినట్లయితే మనకి ఇలా మారుతుంది. గమనించవచ్చు, ఇక్కడ V²తో B²ను 2BVలను పోల్చినప్పుడు వాటి విలువలు అతి స్వల్పంగా ఉంటాయి. అంటే B << V. B విలువ చాలా తక్కువ. V - B² V²గా తీసుకోవచ్చు. కాబట్టి దీంట్లో V - B హోల్² V² అని ప్రతిక్షేపించి విస్మరించవచ్చు. కాబట్టి సమీకరణం ఎలా మారుతుంది అంటే ∂V/∂R ∂V/∂T at P R V - B RT - 2A/V. అంటే ఇక్కడ V - B హోల్² విలువలో V²ని ప్రతిక్షేపిస్తే V²కి V³ ఒకటి క్యాన్సిల్ అయిపోయి V మిగులుతుంది. సో ఈ సమీకరణం ఇలా మారుతుంది. సో T ఇంటూ ∂V/∂T at P RT V - B RT - 2A/V ఇది మనం తీసుకెళ్ళి V - B 1 - 2A/VRT. ఇందులో నుంచి RTని కామన్ తీసినట్లయితే RT క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 - 2A/VRTగా మిగులుతుంది. సో V - B ఈ 1 - 2A/VRTని పైకి తీసుకెళ్ళినట్లయితే ఘాతం -1గా మారుతుంది. ఈ ఘాతాన్ని మనం ఇక్కడ గుణించవచ్చు. సో V - B 1 + 2A/VRTగా మారుతుంది. ఈ వచ్చినటువంటి సమీకరణాన్ని V - B × 1 + 2A/VRTలో V తోటి దీని లోపలికి ఫస్ట్ గుణిద్దాం. V + 2AV/VRTగా మారి VBలు క్యాన్సిల్ అయిపోతాయి. సో -B అవుతుంది. -B + 2A/VRTని గుణించినట్లయితే 2A/VRTగా మారుతుంది. దీన్ని మనం తీసేయవచ్చు, అంటే విస్మరించవచ్చు అని చూడవచ్చు. ఇంకా దీని యొక్క విలువను తీసుకెళ్ళి మనం జౌల్ కెల్విన్ ఫలితానికి సంబంధించినటువంటి గుణకంలో ప్రతిక్షేపించినట్లయితే మనకి ఎలా మారుతుంది అంటే T ఇంటూ ∂V/∂T at P - Vలో రాసినట్లయితే 2A/RT - Bగా మారుతుంది.
ఈ సమీకరణాన్ని అంటే మనకు వచ్చినటువంటి 2a/RT - bని జౌల్ కెల్విన్ గుణకంలో రాద్దాం. ఇందులో ప్రతిక్షేపిస్తే μ ∂T/∂P/H 1/Cp ఇక T × ∂V/∂T P - Vలో మనం 2a/RT - b అని రాస్తున్నాం. సో మనకి వాన్ డెర్ వాల్ సమీకరణం విషయంలో వచ్చినటువంటి జౌల్ థామ్సన్ లేదా జౌల్ కెల్విన్ గుణకం యొక్క సమీకరణం ఇలా మారుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి μ 1/Cpని 2a/RT - bగా చూస్తున్నాం కదా. ఇక్కడ ఉండేటువంటి 2a/RT గ్రేటర్ దెన్ b అయితే μ విలువ ఎలా ఉంటుంది, 2a/RT లెస్ దెన్ b అయితే ఎలా ఉంటుంది, 2a/RT b అయితే ఎలా ఉంటుంది. అయితే 2a/RT గ్రేటర్ దెన్ b అయితే మొదటగా చూద్దాం. μ విలువ ధనాత్మకం. ఇక్కడ 2a/RT గ్రేటర్ దెన్ b అంటున్నాం. అయితే μ విలువ ధనాత్మకం. ఇప్పుడు ∂P రుణాత్మకం అంటున్నాం. చూడండి, μ విలువ ధనాత్మకం అంటున్నాం, ∂P రుణాత్మకం అంటున్నాం. ఎందుకు అంటే కండిషన్ P2 is less than P1. P2 is less than P1 అంటే తొలి పీడనం తుది పీడనం కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి ∂T కూడా రుణాత్మకం అవుతుందనేది వాయువు చల్లబడటాన్ని చూపిస్తుంది. తొలి పీడనం అధికంగా ఉంది కాబట్టి ఇక్కడ ∂T మనకు రుణాత్మకం అవుతుంది. కాబట్టి వాయువు చల్లబడుతుంది. సో 2a/RT గ్రేటర్ దెన్ b అయింది. ఇందులో నుంచి మనం T is less than 2a/RBగా మనం మార్చడం చూడవచ్చు. ఇదంతా కూడా T is less than 2a/RB వద్ద జరుగుతుంది. ఇది మొదటిగా ఇచ్చినటువంటి మనం తీసుకున్నటువంటి 2a/RT గ్రేటర్ దెన్ b అయినప్పుడు. ఇప్పుడు 2a/RT లెస్ దెన్ b అయితే μ విలువ రుణాత్మకం అవుతుంది. μ రుణాత్మకం అయితే ∂P కూడా మనకి ఇక్కడ ఎలా మారుతుంది, రుణాత్మకంగానే ఉంటుంది. కానీ మొదటగా చూసినట్లయితే μ విలువ ధనాత్మకమైంది, ∂P రుణాత్మకమైంది. ఇప్పుడు మనకు వచ్చేటువంటి కండిషన్ P2 is less than P1 కాబట్టి ఇక్కడ ∂T విలువ ధనాత్మకం. మొదటి దాంట్లో రుణాత్మకమైంది, ఇక్కడ ధనాత్మకం కావాలి. దీనివల్ల వాయువు అనేది వేడెక్కడాన్ని చూపిస్తుంది. ఇప్పుడు 2a/RT లెస్ దెన్ b నుంచి T is greater than 2a/RB వద్ద ఇదంతా జరుగుతుందని మనం చూడవచ్చు. T is greater than 2a/RB వద్ద ఇప్పుడు వాయువు వేడెక్కుతుంది. ఈ విషయం ఒకటి లెస్ దెన్ గా చూసినా, ఒకటి గ్రేటర్ దెన్ గా చూసినా. ఇక్కడ మూడవదిగా చూస్తే మొదటి దాంట్లో మనం 2a/RT గ్రేటర్ దెన్ b అని తీసుకున్నప్పుడు T is less than 2a/RBగా అయింది. 2a/RT less than b అయినప్పుడు T is greater than 2a/RB అనేది జరిగింది. ఇక్కడ మొదటి దాంట్లోనేమో చల్లబడింది, రెండవ దాంట్లో వేడెక్కింది. గ్రేటర్ అయినప్పుడు ఇక్కడ లెస్గా మారింది, లెస్ అయినప్పుడు గ్రేటర్గా మారింది. అంటే వాయువు చల్లబడడం చూసినప్పుడు లెస్ అయింది, వేడెక్కడం చూసినప్పుడు T గ్రేటర్ అయింది. సో ఇలా అక్కడ జరిగేటువంటి మార్పులను గమనించవచ్చు. ఇక్కడ 2a/RT b అయితే ఇక్కడ μ విలువ 0 అవుతుంది అని చూడవచ్చు. 2a/RT b ఎందుకంటే సమీకరణంలో ప్రతిక్షేపించండి. μ 1/Cp 2a/RT - bగా తీసుకున్నాం కదా. సో b 2a/RT అయినట్లయితే μ 1/Cp 2a/RT - 2a/RT అవుతుంది. సో అక్కడ 0గా తీసుకుంటున్నాం కాబట్టి μ విలువ 0 అవుతుంది. అంటే ఈ 0 దేన్ని చెప్తుంది మనకంటే వాయువు ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పు ఉండదు. అంటే T 2a/RB వద్ద ఇది జరుగుతుంది. దీనిని మనం ఏమంటాము అంటే విలోమ ఉష్ణోగ్రత అంటారు. ఈ విలోమ ఉష్ణోగ్రతకు
సమీకరణం TI ఈజ్ ఈక్వల్ టు A/RB అని చూడవచ్చు. ఇక్కడ TI ఈజ్ ఈక్వల్ టు 2A/RB. TI అని ఎందుకు అన్నామంటే ఇన్వర్స్ టెంపరేచర్, విలోమ ఉష్ణోగ్రత, కాబట్టి సఫిక్స్లో I అని రాసాము. TI ఈజ్ ఈక్వల్ టు 2A/RB. ఇక్కడ విలోమ ఉష్ణోగ్రత ఫార్ములాని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రాబ్లమ్స్లో కంపల్సరీ అడుగుతారు. ఏబీలు రెండు కూడా స్థిరాంకాలుగా చెప్తాం. క్యాపిటల్ ఆర్ని అవగాడ్రో సంఖ్య అంటాము. సో TI ఈజ్ ఈక్వల్ టు 2A/RB. TI ఈజ్ ఈక్వల్ టు 2A/RBలు ఏబీలు స్థిరాంకాలుగా ఇచ్చి ఆర్ ఇచ్చి TI విలోమ ఉష్ణోగ్రతను కనుక్కోండి, ఏదైనా వాయువు ఇవ్వచ్చు అక్కడ. కాబట్టి ఈ ఫార్ములా చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములా. మీకు షార్ట్ క్వశ్చన్లో తప్పకుండా 4 మార్కులకు అడుగుతారు. TI ఈజ్ ఈక్వల్ టు 2A/RB. ఇది విలోమ ఉష్ణోగ్రత అని ఈ ఫార్ములాని మనం చెప్తాం. సో ఇలా మనం జౌల్ కెల్విన్ ఫలితానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను చూడడం జరిగింది. జౌల్ కెల్విన్ ఫలితం యొక్క నిర్వచనం, దానిలో ముఖ్యాంశాలు, అలానే దాని యొక్క గుణకాన్ని కనుక్కోవడం, ఆ జౌల్ కెల్విన్ ఫలితాన్ని ఆదర్శ వాయువుకు మనం అప్లై చేస్తే ఎలా ఉంటుంది, వాండర్ వాల్ వాయువుకు మనం అప్లై చేస్తే ఎలా ఉంటుంది, అందులో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్నీ కూడా వివరించడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ టాపిక్ ఇది అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై తప్పకుండా ఇస్తాను. అందరికీ కూడా థ్యాంక్ యూ.